భారత్ జోడో కార్యక్రమాన్ని తీసుకున్నప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళు దేశంలో నలుమూలల నుండి అందరూ అన్ని అంటే సంఘాలే కాదు, శాస్త్రజ్ఞులే కాదు, పెద్ద పెద్ద మేధావులు కూడా రాహుల్ గాంధీ గారి పాదయాత్రని మెచ్చుకుంటూ రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి, ఈ పాదయాత్రకి ప్రతి ఒక్కరి నుంచి మెప్పు, ఆదరణ, అభిమానము, ఆశీర్వాదము ఇలా ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కళ్ళు కూడా. అంతెందుకు, బీజేపీ నాయకుడే అగ్రనాయకుడు ఎల్కే అద్వానీ కూడా రాహుల్ గాంధీ గారికి శుభాకాంక్షలు తెలిపినటువంటి విషయం మనకందరికీ తెలిసిందే. ఎంతో మంది బీజేపీకి సంబంధించినటువంటి గవర్నర్లు కూడా రాహుల్ గాంధీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అంటే స్వచ్ఛందంగా అందరినీ కలుపుకొని, ప్రజాస్వామ్యాన్ని కలుపుకొని పనిచేస్తున్నటువంటి ఈ రోజు అడుగులో అడుగు వేస్తూ మరి ప్రతి ఒక్కళ్ళు ఆయన్ని ఆదరంగా సాదరంగా ఆదరించి ఈ రోజు ఆయనకి పాదయాత్రకి ప్రతి ఒక్కళ్ళు చిన్న పెద్ద పిల్ల ముసలి అందరూ స్వాగతం పలుకుతూ చిరునవ్వుతో అందరూ ప్రతి ఒక్కరు, ఒక హ్యాండిక్యాప్డ్ అయినా సరే, ఒక విద్యార్థి అయినా సరే, ఒక చిన్న పాప అయినా సరే దగ్గర తీసుకుని ఒక చాయ్ హోటల్లో ఒక చిన్న స్థాయిలో నుండి చాయ్ చేసి తెచ్చిచ్చి తాపించినా సరే ప్రతి ఒక్కటి రాహుల్ గాంధీ గారు చిరునవ్వుతో ఆస్వాదిస్తూ ఈ పాదయాత్రలో అల్పెరగకుండా మరి రోజు సుమారుగా 25 కిలోమీటర్లు అనుకుంటే ఉదయాన్నే 15 నుంచి 20 కిలోమీటర్లు కంప్లీట్ చేసుకుంటున్నారు. అంటే ఆయన బాడీలో ఉన్నటువంటి ఫిట్నెస్, ఆయనతో పాటు పాదయాత్ర చేసినటువంటి వాళ్ళు ఎంతో మంది మాకు స్వయాన చెప్తా ఉన్నారు. రాహుల్ గాంధీ గారితో నడవడం అంటే అంత ఆషామాషి కాదు అన్నట్టుగా చెప్తా ఉన్నారు. అంటే ఆయన మల్టిపుల్ టాలెంటెడ్ పర్సన్ అనేది అందరికీ అర్థమైపోయింది. రాజకీయాలే కాదు, అటు ఆటలోను, ఇటు తన బాడీ ఫిట్నెస్ లోను, ఇటు రాజకీయంగా ఈరోజు ఈ ఆర్ఎస్ఎస్ వాదులు, సంఘీయులు, బీజేపీ నాయకులు ఈరోజు ఎన్ని విమర్శల్ని సొంతంగా ఆయనకి ఇచ్చినటువంటి పనికి మాలిన బిరుదుల్ని కూడా ఏమాత్రం లెక్క చేయకుండా ఏకైక వ్యక్తి ఈరోజు దేశంలో బీజేపీకి ఒంటరిగా పోరాటం చేస్తున్నారు అని అంటే వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా, ఎన్ని అవమానాలు చేసినా కూడా ఈరోజు ఆయన చిరునవ్వుతో ఎదుర్కొంటున్నాడు. అదే విధంగా సూటి ప్రశ్నలు వేస్తూ దిగ్గజముల్లాగా ఈరోజు ఎదురు మాట్లాడుతూ ఏదైనా ప్రెస్ మీట్ అయినా సరే, పబ్లిక్ మీటింగ్ అయినా సరే, ఏదైనా సరే అందరికీ మరి అలా ఈరోజు మనకున్నటువంటి ప్రధానమంత్రి ఇన్ని రోజులైనా, ఇన్ని నెలలైనా, ఇన్ని సంవత్సరాలైనా ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూర్చోలేదు. అదే రాహుల్ గాంధీ గారు ఈ రోజు పాదయాత్రలో ఎవరు అడిగినా కూడా, ఎంతమంది ప్రశ్నలు వేసినా కూడా దాన్ని ఈజీగా సమాధానం చెప్పి, అంటే ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయనంతగా ఆయన ముందుకు దూసుకెళ్తూ ఉంటే ఈరోజు అందరి ఆదరాభిమానాలు ఆయన వెంట ఉన్నాయి. అన్నిటికన్నా మించి ఆయనకి అందరి ఆశీర్వాదం లభిస్తోంది. కేరళలో ఆయనకు లభించినటువంటి ఆదరణ మనం అందరం చూస్తున్నాం. ఇదేదో ఆయన్ని పొగడడం కోసమో 6వ రోజు పాదయాత్ర విషయం నేను చెప్పడానికి ముందుకు రాలేదు. కానీ కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడి ఈ పాదయాత్ర ఎందుకు పనికిరాని పాదయాత్ర, ఇది ఎందుకు చేస్తున్నారు, ఇది అసలు కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో అనాలి, భారత్ జోడో కాదు అని మాట్లాడినటువంటి విషయం మనకు తెలుసు. కేవలం ఆయన వేసుకున్నటువంటి ఒక టీషర్ట్ మీద వీళ్ళు డిస్కషన్ చేశారు అని అంటే దేశం అభివృద్ధి గురించి ఆలోచించకుండా, దేశం విషయం గురించి మాట్లాడకుండా రాహుల్ గాంధీ గారి టీషర్ట్ గురించి మాట్లాడుతున్నారు. అభివృద్ధి కోసం మాట్లాడండి. పెరిగిన ధరల గురించి రాహుల్ గాంధీ గారు పోరాటం చేస్తున్నారు. ఈ రోజు ప్రపంచంలోనే అంటే ఇన్ని రోజుల చరిత్రలోనే ఈ రోజు క్రూడ్ ఆయిల్ ధర తగ్గిపోయినా కూడా మనకు 110 రూపాయలకి తక్కువగా మరి పెట్రోల్ దొరకట్లేదు. ధరల పెరుగుదల మీద ఈ పాదయాత్ర రెండుగా విభజించి ఉన్నోడు వర్గం, లేనోడి వర్గము అంటూ విభజించి పాలిస్తున్నటువంటి ఈ భారత ప్రభుత్వానికి భారతదేశం కనువిప్పు కలిగేటట్టుగా, భారతదేశంలో నలుమూలల రైతేనే కాదు, రాజనే కాదు, పేదోడనే కాదు, గొప్పోడనే కాదు, విద్యార్థి అనే కాదు, అన్ఎంప్లాయ్మెంట్ యూత్ అనే కాదు, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మరి వివరంగా వీలు దొరికినప్పుడల్లా, సమయం ఉన్నప్పుడల్లా అందరినీ చేయి పట్టుకొని నడుస్తూ అందరికీ వివరంగా మాట్లాడుతూ సమస్యల మీద మాట్లాడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారితో ఎవ్వరికి కూడా పోలిక లేదు. ఆయన గురించి మాట్లాడడానికి, ఉచ్చరించడానికి ఎవరికి కూడా అసలు అంత ఆ స్థాయి మీది ఎవరిది కూడా కాదు అని నేను చెప్తున్నా. ఎందుకంటే పెద్ద వాళ్ళే ఈరోజు పెద్ద శాస్త్రవేత్తలే ఆయన గురించి ఈరోజు
రాహుల్ గాంధీ గురించి పొగుడుతున్నారు అని అంటే ఆయన ఈ రోజు చిరునవ్వుతో దేశంలో సమస్యల మీద పోరాడుతూ అడుగులో అడుగేసి నాతో పాటు ఇంకో 10 అడుగులు పడాలి అని ఆనాటి గాంధీ మహాత్ముడిలాగా ఈ రోజు రాహుల్ గాంధీ నేను నడుస్తున్నా నాతో 10 మంది వస్తారని ఆశతో ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క యజ్ఞాన్ని తీసుకున్నానని రాహుల్ గాంధీ గారు చెప్తూ ఉంటే మాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఈరోజు రాహుల్ గాంధీ అంటే నెక్స్ట్ రేపు పొద్దున ఇంకా రాహుల్ గాంధీ గారి పాదయాత్ర చూడాలి, లైవ్ లో చూడాలి అని ఆసక్తికరంగా మారుతూ ఉంది. రోజు రోజుకి ఆయన ప్రజాదరణ రోజు రోజుకి ఈరోజు ప్రజలు అంటే పార్టీలకి అతీతంగా ప్రజలు ప్రతి ఒక్కళ్ళు ఆయనకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నారు అని అంటే డెఫినెట్ గా ఈయన రాహుల్ గాంధీ గారు ఇంకొక 145 రోజుల్లో అంటే ఆయన అనుకున్న గమ్యస్థానానికి చేరుతారు. కాబట్టి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ కి ఈ పాదయాత్ర ఏదైతే చేస్తున్నారో కాశ్మీర్ కి చేరే లోపల దేశం మొత్తం మార్పు వస్తుందనే డెఫినెట్ గా నేను ఆలోచిస్తున్నా. ఇప్పుడే ఆలోచిస్తున్నా. కేవలం 3 రోజులనే 16 కోట్ల మంది ఆన్లైన్ లో భారత్ జోడో యాత్ర గురించి చెక్ చేశారు. దాని గురించి వివరణ చూస్తున్నారు అని అంటే డెఫినెట్ గా ఏదో మార్పు కోరుతున్నారు దేశ ప్రజలు, ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రాహుల్ గాంధీ గారి నుంచి అనేది అర్థమైపోయింది. ఈ రోజు మీరు చూడండి వారి పాదయాత్రలో యువకుల్ని అంటే యంగ్ జనరేషన్ ని ఆయన చాలా దగ్గరగా తీసుకొని మీ యువత దేశానికి భవిష్యత్తు, మీ యువత మీరు ముందుకు నడవాలి, మీలాంటి వాళ్ళు అందరూ కలిసి నడిస్తేనే ఈ పాదయాత్ర కాదు దేశంలో పెరుగుతున్న ధరల మీద దేశ విభజన చేస్తున్నటువంటి దీని మీద మనం ఖండించడానికి గాని దీని మీద వ్యతిరేకించి రేపు పొద్దున్న వీళ్ళు చేస్తున్నటువంటి విధానం ప్రజలకందరికీ తెలియజెప్పాలి అంటే యువతతోనే సాధ్యమవుతుందని ఆయన ఎంకరేజ్ చేస్తున్నటువంటి విధానాన్ని మనం అందరం ఆలోచించాలి, దేశ ప్రజలందరూ ఆలోచించాలని ఒక్కసారి నేను కోరుతున్నా. అంతేకాకుండా ఈరోజు నిన్నటిదాకా మాట్లాడినటువంటి చాలా మంది చర్చికి వెళ్ళాడు, చర్చ్ అంటే ఫాదర్స్ తో కూర్చొని మాట్లాడినాడు, వాళ్ళతో ఏమో చర్చలు మీటింగ్లు చేసినారు అని ఇట్లాంటి చిల్లర మొల్లర మాటలు మీరు అసలు చెప్పకండి. మేము అసలు ఈ పాదయాత్ర గురించి ఎవరిని వ్యతిరేకించదలుచుకోలేదు. మేము కామ్గా మా పని మా రాహుల్ గాంధీ గారు మా కాంగ్రెస్ పార్టీకి మా పని మేము చేసుకోమన్నారు, మేము చేసుకుంటున్నాం, అదే విధంగా జరుగుతోంది కూడా, మేము చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కానీ కొంతమంది ప్రశ్నలు పనికి మాలిన యూనివర్సిటీ ప్రొఫెసర్స్ వాట్సాప్ యూనివర్సిటీ ప్రొఫెసర్లకు నేను తెలియజేస్తున్నా, వాళ్లే కాకుండా మరి పెద్ద పెద్ద నాయకులైనటువంటి వీళ్ళకి ఈ రోజు కులాల మధ్యన చిచ్చులు పెట్టడం, మతాల మధ్యన చిచ్చులు పెట్టడం తప్పించి అభివృద్ధి గురించి ఎక్కడ ఒక మాట ఉండదు. నిన్న అమిత్ షా నడ్డా ఇద్దరు లైవ్ లోకి వచ్చి న్యూస్ లో మాట్లాడినటువంటి విషయం, మనం మీడియా ముందు మాట్లాడినటువంటి విషయం మనం చూసాం. చర్చిలకు వెళ్ళాడు అనేది ఎంత తప్పుగా మాట్లాడుతున్నారు. విదేశీ వస్తువుల్ని మీరందరూ ప్రతి ఒక్కరు మీరు మోస్తున్న ఫోను, మీరు మాట్లాడుతున్న ఫోను విదేశాల నుంచి వచ్చింది. కానీ మనం ఎవరిని కూడా నిందించొద్దు, ఏ మానవ జన్మని కూడా మనకు అనే అధికారం లేదు. కానీ మీరు ఈరోజు దేవాలయ దర్శనం ఈరోజు చూడండి, కేరళలో ఉన్న దేవాలయాలకి ఈరోజు రాహుల్ గాంధీ గారు దర్శనానికి వెళ్ళారు. అంటే ఎక్కడ దారిలో ఎవరు ఆహ్వానిస్తే అక్కడికి వెళ్ళడం ఒక పద్ధతి ఉంటది. ఆ పద్ధతి ప్రకారమే వస్తున్న దేవాలయాలు ఆ రూట్ లో ఉన్నటువంటి దేవాలయాల్ని దర్శించుకుంటారు తప్పించి దీనికి ఏదో మీరు చర్చిలకు పోయినరు, ఈడేదో ముస్లింలతో కలిసిండ్రు, మీకు ఇవి తప్పించి వేరే రావు అనే ఈ రోజు రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి పాదయాత్రకి అర్థం. ఈ రోజు మనం చర్చలు చేయాల్సింది అభివృద్ధి మీద, ఈ రోజు మనం చర్చలు చేయాల్సింది ఉద్యోగాల మీద. ఈ రోజు 42% యువకులు నిరుద్యోగస్తులుగా ఉన్నారు, వాళ్ళ మీద చర్చలు చేద్దాం, మనం వాళ్లకు ఉద్యోగాలు కల్పించే రీతిలో మనం మాట్లాడదాము అని ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. లేడీస్ గురించి తప్ప మాట్లాడుతూ ఎస్ ఇప్పుడా అదే సరే. ఇంకా నేను లైవ్ లో ఉన్నప్పుడు మరి కొంతమంది కామెంట్ చేస్తున్నారంట రాహుల్ గాంధీ గారు గురించి. ఓకే సరే, నా గురించి తప్పుగా మాట్లాడిన వాళ్ళకి వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నా. వాళ్ళకి నేను ఒకటే తెలియజేయాలనుకుంటున్నా, నా గురించి మీరు మాట్లాడితే నన్ను తిట్టినా, మరి మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కదా, మీ అమ్మని, మీ అక్కని, మీ చెల్లిని, మీ భార్యల్ని, మీ సోదరిమళ్ళని, వదినని, మీ బిడ్డల్ని, మీ కడుపులో పుట్టిన బిడ్డల్ని ఒకసారి గుర్తు చేసుకొని పరాయి మహిళల్ని ఏ విధంగా గౌరవించాలని మీకు నేర్పించిందే మీ సంస్కారమే. అదే అయ్యి ఉంటే నేను దాన్ని ఇంకా అంతకుమించి మిమ్మల్ని ఏమి కామెంట్ చేయదలుచుకోలేదు. మీరు మా గురించి ఏం మాట్లాడినా కూడా పైవాడు అనేవాడు ఒకడు ఉన్నాడు. మేము కనుక మాట్లాడడం మొదలు పెడితే మీ పునాదులు లేచిపోతాయి. కానీ మేము మాట్లాడదలుచుకోలేదు, మాకు ఆ సంస్కారం నేర్పించలేదు. మాకు ఆ సంస్కారంలో మా పార్టీ కానీ మా కుటుంబ సభ్యులు కానీ మమ్మల్ని ఆ విధంగా
పెంచలేదు. మీ పెంపకమే అట్లా అయితే నేనేం చేయలేను. మీ కుటుంబంలో ఆడవాళ్ళని మీరు ఏ విధంగా గౌరవిస్తారో, నన్ను మీరు మాట్లాడే వాళ్ళ విధానాన్ని బట్టి మీ ఇంట్లో మీ ఆడవాళ్ళకి మీరు ఎంత గౌరవిస్తారో నాకు అర్థమైంది. కాబట్టి మీ గురించి నేను కామెంట్ చేయదలుచుకోలేదు, అసలు వద్దు నాకు. ఎందుకంటే 100 మందిలో 90 మంది ఏం మాట్లాడుకుంటున్నారు, 90 మందికి ఏం కావాలన్నా దాని గురించి చర్చిస్తాను తప్పించి ఒకళ్ళిద్దరు ఎవరో పనికి మాలిన చర్చల గురించి నేను చర్చించదలుచుకోలేదు. కాబట్టి రాహుల్ గాంధీ గారి పాదయాత్ర వల్ల ప్రజలకందరికీ మేలు జరగాలి, ప్రజలందరూ ఏకమవ్వాలి. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా భారతదేశం అనేది మానవులు, వివిధ సబ్బండ వర్గాలు, వివిధ కుల మతాలు అన్ని కలుపుకుంటేనే అఖండ భారతదేశం. కాబట్టి అందరం మమేకమై ఒక్కటై ఒక్కతాటి మీదకి వచ్చి రాహుల్ గాంధీ సంకల్పాన్ని అందరము రేపు పొద్దున వచ్చే ఎన్నికల్లో వీళ్ళు చేస్తున్నటువంటి విధానాల మీద వ్యతిరేకిద్దామని కోరుకుంటూ మరి జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.